యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చేసారు కనుక మేము సంతోషపడతామని అనుకుంటున్నారు, తప్పు కాదు. కానీ యేసుక్రీస్తు అనేటువంటి ఆయననే నీ జీవితంలోనికి రాకుండా ఆయన నీ జీవితం వెలుపల నిలబెట్టి నువ్వు సంతోషపడాలనుకుంటున్నావు. ఇది నీకేమైనా న్యాయమా? ఎక్కడ చూసినా అల్లరే. రికార్డింగ్ డాన్స్లు ఏంటి బాబు, పండగల్లో మద్యపానాలు ఏంటి బాబు? చాలు బాబు, చాలు చాలు చాలు. దేవుడేం ఆపండి అంటే లేదండి అని అంటాడు మనిషి. మేము ఆపండి, మా ఇష్టం అండి, ఇది చేయాల్సింది కాదు నాయన, చేయాల్సింది ఉంది. ఏముంది ప్రభా? ఇదిగో నా మనసులో ఉన్న కోరిక ఏంటంటే పాపి మారటం నాకు ఇష్టం, అది చేయరాదు. పాపి వాక్యం చెప్తే వింటాడు, అర్థం చేయించే ప్రయత్నం చేయండి. మీరు నిజంగా పండుగ చేసుకుంటున్నప్పుడు మీ కుమారుడో మీ కుమార్తె ఎక్కడెక్కడో పెళ్ళిళ్ళు చేసుకుని ఏ ప్రాంతాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఫోన్లు చేసి నాయన మనము పండుగ చేసుకుందాం, మీరు ఇంటికి వచ్చేయండి కొడుకు అని అంటావు. నువ్వు పండుగ చేసుకోవడం నీ కుమారుడు నీ దగ్గర ఉండాలనుకుంటున్నావు. మరి దేవుడు సంతాపంలో ఉన్నాడు, యేసుక్రీస్తు వారు సంతాపంలో ఉన్నారు, పరిశుద్ధాత్ముడు సంతాపంలో. ఇంతమంది ఏడుస్తుండగా నువ్వు మాత్రం నేను సంబరాల్లో మునిగిపోతానంటున్నావు. నీకు ఇది న్యాయమా? నిజంగా ఒకవేళ నువ్వు సంబరపడాలనుకుంటే వాళ్ళందరినీ సంతోషపెట్టి నువ్వు సంబరపడు.